Find the HCF of 108, 288 and 360. Given data ఇచ్చిన నంబర్స్ని ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవాలన్నమాట. 108 రాసుకోవచ్చు అంటే 108లో 2 డివిజిబుల్ అవుతుంది కనుక 2 ఇక్కడ వేసుకొని 10లో 2 5 టైమ్స్ పోతుంది, 8 ఉంది, 8లో 4 టైమ్స్ పోతుంది అంటే 208లో 54 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 54లో 2 సేమ్ డివిజిబుల్ అవుతుంది. 2 2s are 4, 1 ఉంది 7, 14 అంటే 2 7s are 14, 27. 27లో 3 డివిజిబుల్ అవుతుంది. 3 ఇక్కడ వేసుకుని 3 9s are 27. నెక్స్ట్ 9లో 3 డివిజిబుల్ అవుతుంది. 3 3s are 9. సో 108 ఫ్యాక్టర్స్ రూపంలో ఎలా రాసుకోవాలంటే 2 2 టైమ్స్ ఉంది అంటే 2 స్క్వేర్, 3 ఎన్ని టైమ్స్ ఉంది 1 2 3, 3 3 టైమ్స్ ఉంది అంటే 3 పవర్ 3 అంటే 3 క్యూబ్. సేమ్ 288ను కూడా ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకోవాలన్నమాట. 288 2 1 4 4. సేమ్ 144లో కూడా 2 డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ 2 ఇక్కడ వేసుకొని 2 7s are 14, 2 2s are 4, that is equal 72. సేమ్ 2 మళ్ళీ డివిజిబుల్ అవుతుంది 36 టైమ్స్. సేమ్ 2 మళ్ళీ డివిజిబుల్ అవుతుంది 18లో 2 డివిజిబుల్ అవుతుంది 9 టైమ్స్. 3 3 3s are 9, 3 ఇక్కడ వేసుకొని ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 288ని కూడా రాసుకోవచ్చు అంటే ఫ్యాక్టర్స్ రూపంలో 2 ఎన్ని టైమ్స్ వచ్చింది 1 2 3 4 5 అంటే 2 పవర్ 5 ఇంటూ 3 2 టైమ్స్ వచ్చింది అంటే 3 స్క్వేర్. అదేవిధంగా 316 కూడా 2 క్యూబ్ 3 స్క్వేర్ 5 అలా రాసుకోవచ్చు మేడం. అంటే మనకి గివెన్ నెంబర్స్లో ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకున్న తర్వాత కామన్గా ఏమున్నాయి 2 3 ఉన్నాయి. HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కామన్ 2 స్క్వేర్ ఉంది అన్నిటిలోని అండ్ 3 స్క్వేర్. Therefore HCF is equal to 2 square into 3 square అంటే 4 into 9 36. 4 9s are 36. Highest common factor.